ఇక నంద్యాల జిల్లా పెద్ద అనంతపుర గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. గ్రామంలో 89వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈవీఎంలో పోలైన ఓట్ల కంటే అదనంగా ఇందులో చూపిస్తున్నాయంటూ ఇరు పార్టీ ఏజెంట్లు ఆరోపిస్తూ ఉన్నారు. 130 ఓట్లు పోలైతే 180 ఓట్లు చూపిస్తున్నాయంటూ ఈవీఎంల కోసం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈవీఎంలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బాలు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బాలు, చెప్పండి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని పెద్ద అనంతపురం గ్రామంలో 89వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సుమారుగా 3 గంటల నుంచి పోలింగ్ ను నిలిపివేయడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఈవీఎంలో 150 ఓట్లు 130 ఓట్లు పోలవగా దాంట్లో 180 ఓట్లు పోలైనట్టుగా చూపించడంతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు వాటిని పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలింగ్ కేంద్రంలో ఖచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాలు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పెద్దనంతాపురంలో 89 బూత్లో ఈవీఎంస్ సక్రమంగా పనిచేయడం లేదని చెప్పి ఇక్కడ పోలింగ్ బాయ్కాట్ చేసినారు. ఇక్కడ గ్రామస్తులు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏమైందంటే అక్కడ 89 బూత్లో ఈవీఎంలో 79 ఓట్లు వచ్చిన తర్వాత వీళ్ళు ఒకసారి టెస్ట్ చేస్తే 79కి 79 వచ్చినాయి, కరెక్ట్గా వచ్చింది. తర్వాత మళ్ళీ 130 ఓట్స్ అప్పుడు మళ్ళీ ఒకసారి అందరి సమక్షంలో అందరి ఏజెంట్ల సమక్షంలో చేస్తే 180 ఓట్లు చూపిస్తుంది. అంటే 50 ఓట్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. దానివల్ల ఇక్కడ అందరూ ఆందోళన పడి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎన్నికలు బహిష్కరించి ఇక్కడ ఆర్ఓ గారికి తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ఫిర్యాదు మేరకు తహసీల్దార్ గారు వచ్చినారు. ఓటింగ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఆపారా సార్? పోలింగ్ ప్రస్తుతానికైతే స్టాప్ చేసినారు. ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము. మరి వాళ్ళు దాని మీద ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. మళ్ళీ ఒకసారి డిమాన్స్ట్రేట్ చేసి కరెక్ట్గా వస్తున్నాయి అంటే దాన్ని కంటిన్యూ చేస్తారు, మరి ఆఫ్ చేస్తారు, వాళ్ళ ఇష్టం. అది మేమైతే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము. పెద్దనంతాపురంలో 89 బూత్లో ఈవీఎంస్ సక్రమంగా పనిచేయాలి.